హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేరళలోని తిరువనంతపురంకి 2 days ట్రిప్ ప్లాన్ చేసాము. మంగళూరు నుంచి తిరువనంతపురంకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. మంగళూరులో ఆఫ్టర్నూన్ 3:30కి ట్రైన్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి తిరువనంతపురం రీచ్ అయింది. ఇది తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్. బస్ స్టాండ్ కూడా దీనికి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ దర్శనానికి స్లాట్ వైజ్ గా పంపిస్తారు. టెంపుల్ కి ఈస్ట్ ఫేసింగ్ గోపురం ఇది. ఇక్కడ నుంచే చెక్కింగ్ చేసి పంపిస్తారు. అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఏ లగేజ్ కూడా మనతో పాటు తీసుకెళ్లకూడదు. మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచెస్ కూడా ఓన్లీ మనీ పర్స్ మాత్రమే మనతో తీసుకెళ్లొచ్చు. మిగిలినవన్నీ క్లాక్ రూమ్ లో పెట్టేసి వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి. లేడీస్ అయితే శారీ, హాఫ్ శారీ, లంగా జాకెట్ వేసుకోవచ్చు. జెంట్స్ అయితే పంచ, కండువా మాత్రమే వేసుకోవాలి. లేడీస్ చుడిదార్, లెగ్గిన్స్ వేసుకోవచ్చు, కానీ దానిపైన పంచ కంపల్సరీ అనుకుంటా. చాలా మంది అలాగే వేసుకుని ఉన్నారు. ఇక్కడ రెంట్ కూడా ఇస్తున్నారు పంచల్ని. తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి స్థల పురాణం తెలుసుకుందాం. తాళపత్ర గ్రంథాల ప్రకారం విష్ణు భక్తుడైన దివాకర ముని తపస్సు చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుడు రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుడి ముఖంలో ఉన్న కళను చూసి ముని తనతో పాటే ఉండవలసిందిగా ఆ బాలుడిని కోరుతాడు. అయితే ఆ బాలుడు అందుకు అంగీకరించి, నువ్వు నన్ను మంచిగా ప్రేమగా చూసుకుంటే ఉంటాను, లేకపోతే వెళ్లిపోతాను అని చెప్తాడు. అందుకు బాలుడు, ముని ఇద్దరు అంగీకరించి సంతోషంగా జీవిస్తుంటారు. ఒకరోజు దివాకర ముని పూజ చేస్తుండగా ఆ బాలుడు శాలిగ్రామాన్ని నోట్లో పెట్టుకొని పరిగెత్తుతాడు. అప్పుడు అది చూసిన ముని కోప్పడతాడు. అప్పుడు బాలుడు, నువ్వు ఇచ్చిన మాట తప్పావని భావించి నన్ను చూడాలనుకుంటే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి మాయమైపోతాడు. అది చూసిన దివాకర మునికి ఆ బాలుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని అర్థమవుతుంది. ఎలా అయినా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలని అడవికి బయలుదేరతాడు. అప్పుడు బాలుడు మహావృక్షంలా కనిపించి శేషసాయనుడిగా శ్రీ మహావిష్ణువుగా కనిపిస్తాడు. శ్రీ మహావిష్ణువు మూర్తి దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉండగా ముని ఇంత పెద్ద మూర్తిని భక్తులు దర్శించడం కష్టమని ముని శ్రీ మహావిష్ణువుని కోరగా స్వామివారు ఇప్పుడు మనం తిరువనంతపురంలో దర్శిస్తున్న మూర్తిగా దర్శనమివ్వడానికి అంగీకరించారట. స్వామివారి మూల విరాట్టు 18 అడుగులు ఉంటుంది. ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుండి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 108 పవిత్ర విష్ణు దేవాలయాల్లో ఇది ఒకటి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 7 acres లో ఉంది. దాదాపు 3 acres ఈ కోనేరు ఉంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. స్వామి వారికి ఫ్రీ దర్శనం, 500 రూపీస్ దర్శనం ఉంటది. 500 రూపీస్ దర్శనం తీసుకున్న వాళ్ళకి ప్రసాదం కూడా ఇస్తారు. ఫ్రీ దర్శనం వాళ్ళు మళ్ళీ సపరేట్ గా ప్రసాదం కొనుక్కోవాల్సి ఉంటది. టెంపుల్ లోపలే నరసింహస్వామి, అయ్యప్ప స్వామి, ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. నరసింహస్వామి దగ్గర, అయ్యప్ప స్వామి దగ్గర దీపాలు అమ్ముతూ ఉంటారు. టెంపుల్ లోపలే అక్కడ మనం తీసుకుని పెట్టొచ్చు. టెంపుల్ లో చాలా చల్లగా ఉండింది. అక్కడ గాలి అంతా బాగా వస్తుంది. ఇంకా బయటికి రాగానే మా పరిస్థితి ఫుల్ ఎండ ఉంది. టెంపుల్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ పుతేన్ మల్లిక ప్యాలెస్ మ్యూజియం అని ఉంది. ఇక్కడ ఫోటోగ్రఫీ అలో లేదు. మీరు కుదిరితే తిరువనంతపురం టెంపుల్ కి మార్నింగ్ 3:30 దర్శనానికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అదైతే కొంచెం త్వరగా అయిపోతుంది దర్శనం. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తిరువనంతపురంలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పక్క పక్కనే ఉంటాయి. అక్కడ నుంచి 1 కిలోమీటరే ఉంటది టెంపుల్ కి డిస్టెన్స్. ఎయిర్పోర్ట్ నుంచి అయితే 6 kilometers ఉంటది. టెంపుల్ ముందర ఈస్ట్ ఫోర్ట్ ప్యాలెస్ మీద క్లాక్ టవర్ ఉంటది. మెథన్ మనీ దాని పేరు. 1840లో పెట్టారంట. అక్కడ ఒక తల బొమ్మ ఉంటది, నాలుక బయటకు పెట్టినట్టుగా. పక్కనే 2 పొట్టేలు బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మ నాలుక బయటకు పెడితే ఆ 2 పొట్టేళ్లు దాన్ని బుగ్గ మీద కొడతాయి. అప్పుడు సౌండ్ వస్తుంది. ఇది ఎవ్రీ 1 hour కి జరుగుతుంది. ఇది ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది ఈ క్లాక్. ఇది పద్మనాభ స్వామి వారి టెంపుల్ ప్రసాదం. అరవణ పాయస అంటారు దీన్ని. మనం శబరిమలలో 2 రకాల ప్రసాదాలు తింటాం కదా, ఒకటి రైస్ ఐటమ్ తో చేస్తారు కదా. ఈ ప్రసాదం కూడా అలానే ఉంది. పద్మనాభ స్వామి టెంపుల్ కోనేరుకి ఆపోజిట్ లో రోడ్డు పక్కనే ఒక చిన్న వినాయక స్వామి టెంపుల్ ఉంటది. స్వామి వారికి ఇక్కడ ఆపాలతో మాలేస్తారు. లోపల ఫోటోగ్రఫీ అలో లేదు, అందుకే నేను బయటే ఫోటో తీస్తున్నాను. ఇక్కడ ప్రసాదంగా ఆపాలు పెడతారు. రావి చెట్టు కింద నాగ ప్రతిమలను చాలా ప్రతిష్ఠించున్నారు. ఇక్కడ కాసేపు ఆగి దండం పెట్టుకొని వెళ్ళండి. కోనేరు పక్కనే ఒక టెంపుల్ ఉంటది. అది హనుమాన్ టెంపుల్. శ్రీరాములు వారు కూడా ఉంటారు. స్ట్రీట్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. వుడ్ ఐటమ్స్, ఇంకా కేరళ శారీస్, కేరళ స్పైసెస్, ఇంకా పూజా సామాన్లు, ఇంకా దేవుడు బొమ్మలు అన్ని కూడా ఉంటాయి.
తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి టెంపులే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడటానికి. ఆ ప్లేసెస్ అన్ని చూడటానికి ఆటోలో అయితే వెళ్ళొచ్చు, లేదా బైక్ లేదా కార్ రెంటల్ తీసుకోవాలనుకున్న ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్ లో చూసి బుక్ చేసుకోండి. తిరువనంతపురం టూర్ రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేము ఇంకే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో కమింగ్ వీడియోస్ లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.